నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. అమరావతిలో జరుగుతున్న 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి లభించిన బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారంపై స్పందించారు. ఈ అవార్డు తన ఒక్కరిది కాదని గ్రామస్థాయి సిబ్బంది నుంచి మంత్రులు, ఉన్నతాధికారుల వరకు అందరి సమిష్టి కృషి ఫలితమని పేర్కొన్నారు. 2 ఏళ్ల క్రితం రాష్ట్రంపై ఉన్న అభిప్రాయాలు, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏర్పడిన గుర్తింపు మధ్య ఉన్న తేడాకే ఈ అవార్డు నిదర్శనమన్నారు. ప్రజల సంతృప్తినే పాలనకు కొలమానంగా తీసుకుని టీం ఏపీ స్ఫూర్తితో పనిచేయడం వల్ల ఈ గౌరవం దక్కిందని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కష్టపడ్డ ప్రతి ఉద్యోగి, ప్రతి ప్రజా ప్రతినిధికి ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లు తెలిపారు. రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్, దట్ ఈస్ నాట్ మై అచీవ్మెంట్, ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ అచీవ్మెంట్ ఆల్ ఆఫ్ us. ఇక్కడుండే మనందరి సమిష్టి కృషి. 2 ఏళ్లకు మునుపు రాష్ట్రం గురించి ఏ విధంగా మాట్లాడేవాళ్ళు, ఈరోజు రాష్ట్రం గురించి ఏం మాట్లాడుతున్నారు, ది అవార్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇండికేషన్. కాబట్టి ఈ యొక్క అవార్డు అనేది బాధ్యతను కూడా పెంచింది. ఇప్పుడు అవసరం కూడా ఇలాంటి అవార్డ్స్ మనకు. నేను చాలాసార్లు ఎన్నో అవార్డ్స్ ఇస్తే నేను ఎప్పుడూ యాక్సెప్ట్ చేయలేదు, కానీ ఇది యాక్సెప్ట్ చేశాక దానికి కారణం కూడా ఇంకొద్ద పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి, ఒకసారి పాజిటివ్ మూడ్ వస్తున్న ఉద్దేశంతో యాక్సెప్ట్ చేశాం. మరొకసారి దీనికి సమిష్టి కృషి చేసిన ఇటు క్యాబినెట్, ఇటు సెక్రటరీస్, నాట్ ఓన్లీ సెక్రటరీస్, లాస్ట్ మైల్లో పనిచేసిన చివరి వరకు, ఒక గ్రామ స్థాయిలో పనిచేసిన అధికారి వరకు అభినందిస్తున్నా. ఇది మీ అందరికి అంకితం చేస్తూ ఇంకా బాధ్యత మళ్ళా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఎస్పీ ఎస్ఆర్ నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని కొడవలూరు మండలం కిసాన్ సెజ్ ప్రాంగణం పసుపు సందడితో కళకళలాడింది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి సంబంధించిన భూమి పూజ వేడుక వైభవంగా జరిగింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహానాడును విజయవంతం చేయాలని సంకల్పిస్తూ అంకురార్పణ కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. కార్యక్రమానికి భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరై ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ పండుగ కార్యక్రమాన్ని 10:22 నిమిషాలకు పెద్దలు కుదిర్చినటువంటి సుముహూర్తాన నంది ప్రస్తావన చేయడం జరిగింది. కోవూరు నియోజకవర్గంలోని కిసాన్ ఎస్సీజెడ్ ప్రాంతంలో మహానాడు ఏర్పాటు చేయాలని, నిర్వహించాలని జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ పార్టీ వర్కింగ్ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా లోకేష్ గారు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు అందరూ కలిసి 1-2 రోజుల పాటు అన్ని పరిశీలనలు చేసి ఈ స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు, సామాన్య కార్యకర్తల నుంచి నాయకుల వరకు కూడా ఈ నెల 27, 28, 29 3 రోజుల పాటు ఇక్కడే ఉండి తెలుగుదేశం పార్టీ భవిష్యత్ కార్యక్రమాలకి దశ దిశ నిర్దేశం చేసేటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. అనేక మంది పెద్దలు భవిష్యత్ తరాలకి ఉపయోగపడే విధంగా చర్చలు చేయడం జరుగుతుంది. ఈ చర్చల ఫలితాలన్నింటినీ కలిపి చివరి రోజు భారీ బహిరంగ సభతో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు కానీ, ఇతర పెద్దలందరూ వారి వారి ప్రసంగాలతో నిర్ణయించడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక దశ దిశ నిర్దేశం ఇవ్వడం జరుగుతుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో గురువారం కురిసిన భారీ వర్షం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా
పలు చోట్ల భారీ వృక్షాలు నేల కొరిగి రహదారులపై పడిపోయాయి. ముఖ్యంగా మంగళగిరి తాడేపల్లి మార్గంలో డాన్ బాస్కో స్కూల్ నుంచి నులకపేట వరకు రోడ్డు వెంట ఉన్న చెట్లు విరిగిపోవడంతో వాహన రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రాంతాల్లో కూడా చెట్లు కూలిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై పడిన చెట్ల కొమ్మలు, కరెంటు తీగలను స్థానికులు తొలగిస్తూ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఎంత ఇవ్వన్నారా? నేను చిన్న పెద్ద కంపెనీ ముక్క ముక్క చేసి అడిగేదానికి పక్కకు ఉండాలి. కాదు నువ్వు చెప్పు వదిలే బయట కడప జిల్లా జమ్మలమడుగులో భక్తి శ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్న శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేద మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ దివ్య కళ్యాణాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయగా భారీ డిజిటల్ స్క్రీన్ల ద్వారా కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించారు. ఈ వేడుకలో ప్రజా ప్రతినిధులు, టీటీడీ అధికారులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆధునిక సాంకేతికతతో వ్యర్థాల నిర్వహణకు కీలక అడుగు పడింది. ప్లాస్మా టెక్నాలజీ ద్వారా తడి, పొడి చెత్తతో పాటు హానికరమైన వ్యర్థాలను బూడిదగా మార్చే అత్యాధునిక యూనిట్ ను జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ప్రారంభించారు. స్థానిక డంపింగ్ యార్డ్ వద్ద ఏర్పాటు చేసిన ఈ యూనిట్ ట్రయల్ రన్ ను అధికారులు విజయవంతంగా నిర్వహించారు. రోజుకు 10 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను ప్రాసెస్ చేసే సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్ పర్యావరణ హిత వ్యర్థాల నిర్వహణలో కొత్త దిశగా నిలవనుంది. చెత్త సమస్యకు ఇది శాశ్వత పరిష్కారంగా మారుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా అమరావతిలోని గురువారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనం కమిటీ హాల్లో అల్లూరి చిత్రపటానికి అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అలాగే ఉప కార్యదర్శులు రాజ్ కుమార్, వనితారాణి, పలువురు ఉప కార్యదర్శులు, ఇతర సిబ్బంది కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఎస్పీ ఎస్ఆర్ నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో గ్రామ సచివాలయాల పనితీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించాల్సిన సచివాలయాలు ఉద్యోగుల లేమితో మూగబోయినట్టుగా మారాయని అర్జీదారులు ఆరోపిస్తున్నారు. కలువాయి సచివాలయం 1, 2, 3 పరిధిలో ఒక్క సిబ్బంది కూడా అందుబాటులో లేకపోవడంతో ధృవీకరణ పత్రాల కోసం వచ్చిన ప్రజలు రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సిబ్బంది అంతా సెన్సస్ విధుల్లో ఉన్నారని సమాచారం ఇచ్చినా ప్రజలకు కనీస సమాచారం అందించే పరిస్థితి కూడా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతుంది. మరోవైపు కార్యాలయాల్లో ఉద్యోగులు లేకపోయినా లైట్లు, ఫ్యాన్లు నిరంతరం ఆన్ లో ఉండటంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మాకు ఎవరు రెస్పాండ్ మాకు ఇక్కడ సమాధానం చెప్పలేరు. మాకు పిల్లకాయల చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంది. ఇక్కడ మాకు రెస్పాన్స్ లేదు. 3 రోజులైనా తిరుగుతాముగా ఎవరు సమాధానం చెప్పడం చేస్తాం. ఏ సర్టిఫికేట్ కోసం తిరుగుతున్నారు? క్యాస్ట్ ఇన్కమ్ 3 రోజులు చెప్పలేరా? 3 రోజులు ఎవరు వ్యవస్థ ఎవరు లేవు. ఆ సమాధానం చెప్పలేదు. చెప్పండి. యనమల శరత్, నాది రాజుపాలెము. నేను 1 వీక్ కోసం వచ్చాను. ఇక్కడ రాగానే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు లేరు. సచివాలయం వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు సర్వేకి వెళ్ళామన్నారు. సర్వే అనేది విఆర్ఓ గారు పంచాయతీ సెక్రటరీ లెవెల్లో, విలేజ్ లెవెల్లో ఉంటుంది. కానీ ఇక్కడ కనీసం కంప్యూటర్ స్టాఫ్ కూడా, జూనియర్ అసిస్టెంట్ ఎంప్లాయీస్ కూడా ఇక్కడ ఎవరు లేరు. సచివాలయ వ్యవస్థ అంతా ఎలాగ ఉన్నదని ఇక్కడికి వచ్చిన ముందు చెప్పారు. నిన్న కూడా అలాగే ఉందంటే, మొన్న అలాగే ఉందంటే, ఇంతకుముందు కూడా అలాగే ఉందంట. ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు టైం వచ్చేసి 10:54, ఆల్మోస్ట్ 11 అవుతుంది. రూమ్లో ఫ్యాన్లన్నీ అలాగే ఆన్ అయ్యి ఉన్నాయి. ఫ్యాన్లు తిరుగుతున్నాయి, లైట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ కనీసం ఒక వాచ్మెన్ అన్నా ఉన్నాయి. వీళ్ళు సమాధానం చెప్పినా వీళ్ళు ఇబ్బంది పడకుండా వెళ్ళేవాళ్ళు. కానీ ఇక్కడ ఎవ్వరు లేరు. సో వీళ్ళ కష్టాలు కొంచెం ఘోరమని ఒకసారి ఆలోచించండి మీరు. చెప్పండి కదా. మా చంద్రాత్మకుడు 1 వీక్ కోసం బ్యాంకులు అర్జెంట్ ఈ రోడ్డు క్లియర్ అయిపోతుందంటే రోడ్డు కట్టించుకోవాలి, బిల్లులు తీసుకోవాలంటే 1 వీక్ కోసం 2 రోజుల నుంచి వస్తుంది. ఎవరు లేరు, అసలు ఎవరు సమాధానం చెప్పేవారు కూడా లేరు. ఇది దమ్ముగా పోతున్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పలు గృహ దొంగతనాలకు పాల్పడిన అంతర్ జిల్లా ముఠాను పోలీసులు ఛేదించారు. 3 జిల్లాల్లో 14 దొంగతనాల కేసులకు సంబంధించి 2 నిందితులను అరెస్టు చేసి సుమారు ₹1 కోటి విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. కొత్తపేటలో జరిగిన భారీ చోరీ కేసు దర్యాప్తులో భాగంగా నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 100 గ్రాముల బంగారం, నగదు, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్, మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీస్ అధికారులను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. నమస్కారం అండి. ఈరోజు మేమందరము ఇక్కడ మన సిసిఎస్ టీం కానీ మన జిల్లా పోలీస్ తరఫున సాధించిన ఒక చాలా ఇంపార్టెంట్, చాలా మంచి డిటెక్షన్ కోసం, ఇక్కడ డిస్కషన్ కోసం మేము ఇక్కడ గ్యాదర్ అయ్యాము. సో ఆ సిసిఎస్ టీమ్ అండ్ ఆ డిస్ట్రిక్ట్ పోలీస్ టీం వాడు కలిసి చాలా కోఆర్డినేటెడ్గా, చాలా డీప్ ఇన్వెస్టిగేషన్ చేసి, టెక్నికల్ అనాలిసిస్ చేసి, టెక్నికల్ సర్వేలెన్స్ చేసి 2 చాలా నోటోరియస్ 2 క్రిమినల్స్ కానీ, ప్రాపర్టీ అఫెండర్స్ కానీ వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. సో మీకు స్టార్టింగ్ నుంచి చెప్తే అంటే గత సంవత్సరం ఆగస్ట్ నెలలో 31st ఇది డేట్లో కొత్తపేటలో ఒక ప్రాపర్టీ అఫెన్స్ జరిగింది. దీంట్లో కొంతమంది అఫెండర్స్ ఒక హౌస్కి వెళ్ళి అక్కడ బోల్ట్ అంటే డోర్ లాక్ బ్రేక్ చేసి
అప్పుడు అక్కడ ఇంటిలో కూడా అక్కడ ఉన్నవాళ్ళు ఒక్కడే ఉంటారు. అప్పుడు డోర్ లాక్ చేసి లోపల వెళ్ళి ఇంపార్టెంట్ ఇది ఐటమ్స్కి దొంగతనం చేయడం జరిగింది. సో అది తర్వాత టీమ్స్, సిసిఎస్ టీమ్స్ అండ్ పోలీస్ టీమ్స్ గాట్ ఇన్ టు యాక్షన్. అప్పుడు నుంచి డిఫరెంట్ టీమ్ చేసి వాళ్ళు కంటిన్యూస్గా ఇది సర్వేలెన్స్ పెట్టి సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ అనాలిసిస్ చేసి అంత ఇన్వెస్టిగేషన్ చాలా గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేశారు. యాజ్ అ రిజల్ట్ నిన్న మేము 2 చాలా నోటోరియస్ ఒఫెండర్స్ కి పట్టుకున్నాము. ఫస్ట్ ఇస్ పొన్నాడ రవిశంకర్ అక్క వీరాబాబు, సెకండ్ ఇస్ వైరా చిరంజీవి. ఇది ఇద్దరికి నిన్న కొత్తపేట నుంచి అండ్ ఇది అనపతి నుంచి పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ చెప్తే అంటే ఇది వీరాబాబు మీద ప్రీవియస్ ఐ థింక్ 120 బర్గ్లరీ కేసెస్ లో కూడా అతను ఇన్వాల్వ్ అయ్యారు. సో యూ కెన్ అండర్స్టాండ్ లైక్ హౌ నోటోరియస్ ఇస్ దిస్ పర్సన్. ఇది వీర చిరంజీవి అంటే అతను కూడా ప్రీవియస్ ఒక మర్డర్ కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. సో ఇది వీరాబాబు 29 నవంబర్ 2024 లో జైలు నుంచి బయట వచ్చారు. అది తర్వాత ఇమీడియట్ గా ఈ స్టార్టెడ్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దీస్ యాక్టివిటీస్ అండ్ అది చిరంజీవితో ప్లాన్ చేసి ఈ వాజ్ డూయింగ్ ఆల్ దీస్ ప్రాపర్టీ ఆఫెన్సెస్. సో మనకి అంటే ఇది రీసెంట్ గా ఇది అక్రాస్ 3 డిస్ట్రిక్ట్స్ అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ మన కోనసీమ జిల్లాలో కలిపి టోటల్ 14 కేసెస్ లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు ప్రాపర్టీ అఫెన్స్ లో. దీంట్లో మనకి రికవరీ కూడా వాళ్ళ నుంచి చేయడం జరిగింది. సో టోటల్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ దట్ వీ హావ్ సీజ్డ్ ఇస్ 97,50,000 వర్త్ ఆఫ్ ప్రాపర్టీ మేము సీజ్ చేసాము. దీంట్లో 646.3 grams ఆఫ్ గోల్డ్, ఒక మొబైల్ ఫోన్, ఒక వెహికల్, ఒక ల్యాప్టాప్ అండ్ అరౌండ్ 2,000 వర్త్ ఆఫ్ క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. కడప జిల్లా జమ్మలమడుగులో కొలువైన శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి కళ్యాణ మహోత్సవం భక్తి పారవస్యంలో ఘనంగా జరిగింది. బుధవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన ఈ దివ్య కార్యక్రమం రాత్రి 8 గంటల వరకు వైభవంగా కొనసాగింది. జమ్మలమడుగు ప్రజలకు కొంగు బంగారమైన స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు గత నెల ఏప్రిల్ 30వ తేదీ నుంచి ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన కళ్యాణోత్సవాన్ని పూజారులు వేద మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ దివ్య ఘట్టాన్ని తిలకించేందుకు మునిపెన్నడూ లేని విధంగా భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు పెద్ద పెద్ద డిజిటల్ తెరలను ఏర్పాటు చేసి అందరికీ కళ్యాణం ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సతీమణి అరుణమ్మ, కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి హాజరయ్యారు. కళ్యాణోత్సవం అనంతరం వారికి ఆలయ పూజారులు, టీటీడీ అధికారులు ఘనంగా సత్కరించారు. స్వామివారి తలంబ్రాల కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడం విశేషం. వేంపల్లి మండలంలోని ముత్తుకూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ పాలేటమ్మ ఆలయాన్ని కడప ఎంపీ అవినాష్ రెడ్డి సందర్శించారు. మండలంలోని ముత్తుకూరులో శ్రీ పాలేటమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఈ నేపథ్యంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆలయాన్ని సందర్శించి శ్రీ పాలేటమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేపట్టారు. గత 3 రోజులుగా ముత్తుకూరులో విగ్రహ ప్రతిష్ఠ వేడుకలు గ్రామస్తులు ఘనంగా నిర్వహిస్తున్నారు. గ్రామంలోని ఆయా రాజకీయ పార్టీల నాయకుల పిలుపు మేరకు ఎంపీ అవినాష్ రెడ్డి వెళ్లడంతో ఆలయ ప్రతినిధులు, గ్రామస్తులు శాల్వలతో ఘనంగా సత్కరించారు.
ఆలయం వద్దకు వచ్చిన వారిని ఎంపీ అవినాష్ రెడ్డి పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అశాంతితో అలమటిస్తున్న ఆధునిక మానవునికి ఆధ్యాత్మిక క్షేత్రాలు ప్రశాంతిని కలిగిస్తాయని వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. ముత్తుకూరులో పాలేటమ్మ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం ఘనంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు, గ్రామస్తులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శ్రీరామునిపై చేసిన వ్యాఖ్యలు అహంకారపూరితమైనవని భాజపా జిల్లా అధికార ప్రతినిధి గాలి హరిప్రసాద్ అన్నారు. ఈ మేరకు స్థానిక ప్రియా తోటలో ఉన్న శ్రీరాముని ఆలయం ఎదురుగా భాజపా నాయకులు కొండా సురేఖ చిత్రపటాలను దగ్ధం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జై శ్రీరామ్ అంటే కోట్లాది మంది హిందువుల విశ్వాసమని తెలిపారు. అలాంటిది కేవలం జై శ్రీరామ్ అంటే పైనుంచి నిధులు పడతాయా అని మంత్రి వ్యాఖ్యానించడం సబబు కాదని అన్నారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ఆటలాడిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు పట్టిన గతి మీకు కూడా పడుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులు లేకుండానే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా అని ప్రశ్నించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందూ దేవుళ్లను కించపరచడమే కాంగ్రెస్ పార్టీ నాయకుల అసలు నైజమని అన్నారు. శ్రీరాముని అపహాస్యం చేసిన కొండా సురేఖకు దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగే నైతిక అర్హత ఏమాత్రం లేదని అన్నారు. అత్యధిక మెజారిటీ కలిగిన హిందువుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన మీరు ఇతర మతాలను విమర్శించే ధైర్యం చేయగలరా అని ప్రశ్నించారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని హిందువులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నమస్కారం. నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే పైన నుంచి ఏమైనా డబ్బులు వస్తాయా అని చెప్పి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడటానికి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏదైతే జై శ్రీరామ్ అనేటువంటి నినాదం కోటాను కోట్ల మంది హిందువుల యొక్క విశ్వాసాన్ని చూరగొన్నటువంటి విషయంలో ఈ విధంగా మాట్లాడటం అనేది సబబుగా లేదు. ఏదైతే మీరు హిందూ ధర్మాన్ని ఇవాళ మీరు విమర్శిస్తూ ఉన్నారు, హిందువులు పెట్టుకున్న నమ్మకం మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పనిచేసి హిందువుల మీద దాడులకు ఉసుగొల్పినటువంటి ప్రభుత్వాలు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కావచ్చు, సనాతన ధర్మాన్ని నాశనం చేయాలన్నటువంటి స్టాలిన్ ప్రభుత్వం ఇవాళ ఇంటికి పోయిన సంగతి మీరు చూశారు. అదే గతి మీకు కూడా పడుతుందని చెప్పి తెలియజేస్తూ ఇవాళ హిందూ సమాజం భారతదేశ వ్యాప్తంగా రామరాజ్యం కావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటా ఉంటే మీరు మాత్రం హిందువుల దేవీదేవులను దూషించడమే పనిగా పెట్టుకొని ఇవాళ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల్లో మాట్లాడటమే మీ నైజంగా కాంగ్రెస్ పార్టీ మరొకసారి మీకు హిందువుల మీద ఉన్నటువంటి ఈ యొక్క అక్కసును వెలుగుచ్చేటువంటి పరిస్థితి నెలకొంది. కావున మీకు ఒకటే తెలియజేస్తా ఉన్నాం, మీరు కేవలము హిందువులను మాత్రమే టార్గెట్ చేసి మాట్లాడమే కాదు, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇతర మతాలను కూడా మాట్లాడేటువంటి సాహసం చేయగలరా అని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ విశ్వ హిందూ పరిషత్ నాయకులు, హిందూ సంఘాల నాయకులు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని హిందూ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పి మీరు ఏదైతే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్నారో ఆ పదవికి రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామునిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కొండా సురేఖ శ్రీరామునిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ శ్రీరామునిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. కడప జిల్లా జమ్మలమడుగులో శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రథోత్సవం వైభవంగా సాగింది. జిల్లా నలుమూలల నుంచి భక్తులు హాజరై రథం లాగేందుకు పోటీ పడ్డారు. జమ్మలమడుగులో నారాపుర వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గత నెల 30వ తేదీన ప్రారంభమై ఈ నెల మే 10వ తేదీ వరకు జరగనున్నాయి. రథోత్సవం సందర్భంగా ఈ రోజు ఉదయం 8:30 తేరు లాగే ప్రక్రియ ప్రారంభమైంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు భూపేష్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నారాపుర ఆలయం మీదుగా తేరు రోడ్డు, తాడిపత్రి రోడ్డు, పెద్ద పసుపుల మోటు,
సంజాముల మోటు పాత బస్టాండ్ మీదుగా ఆంజనేయ స్వామి దేవాలయం వద్దకు రథయాత్ర సాగింది. మెయిన్ బజార్ మీదుగా నారాపుర ఆలయం ఆవరణానికి రథం చేరుకుంటుందని టీటీడీ అధికారులు తెలిపారు. పట్టణంలోని పలువురు భక్తులకు చల్లని పానీయాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని మైలవరం మండలం దొమ్మర నంద్యాల గ్రామ పెన్నా నది సమీపంలో 3 నెమళ్లు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారి డిఆర్ఓ శ్రీనివాస నాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించి నెమళ్ల అవశేషాలను సేకరించారు. సుమారు వారం క్రితం కుక్కల దాడి వల్ల నెమళ్లు మృతి చెందినట్లు అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఇందులో 2 ఆడ నెమళ్లు, 1 మగ నెమలి ఉన్నాయి. ఘటనపై ఫారెస్ట్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. అది 3 తలకాయలు మాకు వచ్చింది. అది మొత్తం మన పోస్ట్ మంచి ఎదుగు వేసేయాలి. అన్నీ మనకు దాన్ని కాల్చాలే మొత్తం అది వేసే కాల్చాలి. ఇవన్నీ మార్కెట్ అంటే ఇక్కడ అయ్యే సార్ అయ్యే పెట్టినది అక్కడనే చెల్లికి ఎక్కడ జరిగింది చెన్నై మార్కెట్ దాటిన తర్వాత వేంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో త్రాగునీటి ఎద్దడి లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని టీడీపీ మండల కన్వీనర్ రామమునిరెడ్డి స్పష్టం చేశారు. పట్టణానికి నీటిని సరఫరా చేసే 4 ప్రధాన విద్యుత్ మోటార్లు ఇటీవల సాంకేతిక కారణాలతో కాలిపోయిన విషయం తెలిసిందే. ఈ సమస్యపై నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని స్థానిక నాయకులను ఆదేశించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదేశాల మేరకు మండల కన్వీనర్ రామమునిరెడ్డి, పార్టీ నాయకుడు ముండోడు గౌస్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పాపాగ్ని నదిలో 2 మోటార్లు, సాయిబాబా గుడి వద్ద 1, చింతలమడుగుపల్లి వద్ద మరొకటి, మొత్తం 4 మోటార్లను సొంత ఖర్చులతో బాగు చేయించి పునరుద్ధరించారు. ఈ మోటార్ల ద్వారా నీటి సరఫరాను పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా రామమునిరెడ్డి మాట్లాడుతూ వేసవి దృష్ట్యా ప్రజలు నీటి కోసం ఇబ్బంది పడకూడదనే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఎక్కడైనా పైప్ లైన్ల సమస్య ఉన్నా లేదా నీటి ఎద్దడి తలెత్తినా వెంటనే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. ప్రజలు త్రాగునీటి సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకుని రావాలని కోరారు. ఈ రోజు కూడా శ్రీరామ్ నగర్ గుట్టకు 2 నీటి ట్యాంకర్లతో నీరు తోలడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముండోడు గౌస్, పసుపులేటి వీరభద్ర, మహమ్మద్ జబీబుల్లా, డక్కా రమేష్, గోగుల మారుతి, డేరంగుల బాబు, మేశ్రీ రమణ తదితరులు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈ ఎండాకాలంలో వేంపల్లి పట్టణంలో నీటి ఎద్దడి తలెత్తింది. ఈ నీటి ఎద్దడి కారణంగా పట్టణంలోని 4 మోటార్లు కాలిపోయినాయి. ఈ 4 మోటార్లు కాకుండా శ్రీరామ్ నగర్కు
ఈరోజు 2 ట్యాంకర్లు నీళ్లు తోలేదానికి కూడా బీటెక్ రవి గారి ఆదేశంతో 2 నీళ్ళ ట్యాంకర్లు కూడా పెట్టాము. అలాగే ఈ మోటార్లు కూడా బీటెక్ రవి గారి ఆదేశంతో వైరింగ్ చుట్టించి ఆ మోటార్లను ఇప్పుడు మెకానిక్లు దిద్దుతున్నారు. ఎప్పటికప్పుడు బీటెక్ రవి గారు ఈ వేంపల్లె పట్టణాన్ని పర్యవేక్షిస్తూ మాకందరికీ గైడెన్స్ ఇస్తూ మీరు ఎక్కడే కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూడండి అని చెప్తూ ఆయనకు మాకు వెన్నంటి ఉంటూ మా వెన్ను తడుతూ ఆయన ఎల్లవెల్లా ఈ వేంపల్లె గురించి ఆలోచనలో ఉన్నాడు. కాబట్టి పట్టణ ప్రజలు కూడా మేము చెప్పేది ఏమంటే ఎక్కడ ఎవరు ఏం భయపడద్దు. ఎక్కడైనా వాటర్ ప్రాబ్లం ఉన్నా కానీ ట్యాంకర్లతో నీళ్లు తోలే పరిస్థితుల్లో మేము ఉన్నాము. కాబట్టి ప్రజలు కూడా మా నాయకులను సంప్రదించి ఎక్కడైనా ఏదైనా అవసరం ఉన్నా కూడా మేము నీళ్లు తోలేదానికి కూడా సిద్ధము. ఇదంతా కూడా మా బీటెక్ ఆదేశానుసారం జరుగుతుంది. కడప జిల్లా చక్రాయపేట మండలంలోని ప్రసిద్ధ గండి క్షేత్రం మహా కుంభాభిషేక మహోత్సవాలకు సిద్ధమైంది. శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి కావడంతో మే 8 నుంచి 13వ తేదీ వరకు ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. 28 కోట్లకు పైగా వ్యయంతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మే 8న అంకురార్పణతో ప్రారంభమయ్యే ఈ మహోత్సవాల్లో ప్రతిరోజు ప్రత్యేక పూజలు, హోమాలు, అర్చనలు నిర్వహించనున్నారు. మే 12న హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి సహస్ర కలశాభిషేకం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. మే 13న మహాపూర్ణాహుతి అనంతరం భక్తులకు సర్వదర్శనం, అన్నదాన కార్యక్రమాలు చేపట్టనున్నారు. త్రేతాయుగ చరిత్ర కలిగిన గండి క్షేత్ర ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి చేసింది. చైర్మన్ కల్లూరి వెంకటస్వామి, ఈవో పట్టం గురుప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.